ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠభరితమైనటువంటి పోరు జరిగినటువంటి నియోజకవర్గాల్లో మన మార్కాపురం కూడా ఒకటండి. చూడాలి ఈసారి మార్కాపురంలో ఈ విధమైనటువంటి మార్పు అనేది రావడానికి ఆస్కారం ఉందా లేదా అనేది. అలాగే మరొక నియోజకవర్గం తిరుపతి అండి. తిరుపతిలో కూడా కూటమి పుంజుకున్నటువంటి ఛాయలు చాలా చాలా స్పష్టంగా కనిపించాయి. అయితే ఈ పుంజుకోవడం అనేది వైఎస్ఆర్సీపీ నిర్వహించేంతగా పుంజుకున్నాయా లేదా అనేది మరొక రోజు రేపు సాయంత్రం కల్లా ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చేస్తే 4వ తారీఖున కౌంటింగ్ అనేది ఉంది. అలాగే కావల్లో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చాలా 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 ఆసక్తికరమైనటువంటి పోరు అనేది సాగింది ఇక్కడ. నిజంగానే కావల్లో ఏదన్నా మార్పు అనేది రావడానికి ఆస్కారం అనేది ఉందా? కూటమికి ఓటింగ్ శాతం అనేది ఏ విధంగా ఉంది? జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది మనం చూడాలి. తర్వాత హిందూపూర్ ఒకటి చాలా ఆసక్తికరంగా సాగిందండి. వైఎస్ఆర్సీపీ చాలా శక్తినంతా కూడా చాలా మోహరించినట్టు మనకి హిందూపూర్ మీద మనకు అనిపిస్తుంది. అయితే బాలకృష్ణ గారికి కాస్త ఎడ్జి ఉందని చెప్పి స్టార్టింగ్లో తెలిసిన తర్వాత ఇది కూడా చాలా ఆసక్తికరంగా మారిపోయింది. ఇంకొక ఆసక్తికరమైన నియోజకవర్గం మనం విశాఖపట్నం ఈస్ట్ అండి. ఇక్కడ కూడా విశాఖపట్నంలో వేవ్ అనేది గతంలో కూడా మనం చూసాం. వైఎస్ఆర్సీపీ మొత్తం గెలుచుకున్నప్పటికీ విశాఖపట్నంలో టీడీపీ పట్టుకొచ్చి నిలుపుకోగలిగింది. ఈసారి ఏం జరుగుతుందో మనం చూడాలి. అలాగే బొబ్బిలి నియోజకవర్గం, ఇది కూడా భీమిలి నియోజకవర్గం. గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తుంటారు, అవంతి శ్రీనివాస్ గారు ఇక్కడ పోటీ చేసినట్టున్నారు. ఇది కూడా చాలా చాలా టఫ్ ఫైట్ ఉండే నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది. చూడాలి, రేపు సాయంత్రానికల్లా మనకి ఎగ్జిట్ పోల్ అనేది తెలిసిపోద్ది. చక్కటి ఫలితాలు మన దగ్గర అయితే ఉన్నాయి. ఇంకొక నియోజకవర్గం మనం ఇక్కడ చూసినట్లయితే దెందులూరు ఒకటండి. అబ్బాయి చౌదరి గారు ఆకట్టుకోగలిగారా తన పనితీరుతో, లేదా చింతమనేనికే మొక్కుందనేది రేపు సాయంత్రంగా తెలిసిపోతుంది.